ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందు
మీదికి రమ్ము, దేవుని జీవాత్మా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నామయ్యా. మీ పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలు మా హృదయాలకు దయచేసి మీ లేఖనములో ఉన్న పరిశుద్ధాత్మను మాకు అందించండి. మీ సన్నిధి మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రియరా, మనం చదువుతున్న ఈ వాక్యములో యెహోవా దేవుడు అలాగే మోషే గారు ఇద్దరు సియోను అనే కొండ మీద 40 రోజులు కలిసి ఉన్నారు. దేవుడు, మోషే ఇద్దరు కలిసి ఉన్నారు. ప్రియరా, గమనించండి, మనము అందరము కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనమందరము కలిసినప్పుడు, ఒకరి క్షేమాలు ఒకరము తెలుసుకున్నప్పుడు, వాళ్ళు మనల్ని పలకరించి మనం వాళ్ళను పలకరించినప్పుడు అది ఒక ఆహ్లాదకరమైన సమయం. అది ఒక ప్రేమ వాతావరణం ఉంటుంది. అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు బాగోలేని వ్యక్తిని మనం క్రొత్తగా వెళ్ళి కలిసి మీరు ఎలా ఉన్నారు అని వారిని పలకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి సంతోషం. కాబట్టి కలిసి ఉండుటలో కలదు సుఖము అని మనకు ఒక సామెత ఉన్నది. కలిసి ఉండటంలో ఏముంది? సుఖం ఉన్నది. అయితే మనుషులు కలిసినప్పుడే అంత సంతోషంగా ఉంటే, దేవునితో కలిసినప్పుడు అది ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకనే భక్తులైన వారి అనుభవాల్లో చూస్తే
వారు ఎక్కువగా దేవునితోనే గడిపారు, ఎక్కువ సమయం. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఉన్నాడంటే ఆయన మనుషులతో గడిపిన సమయము కంటే దేవునితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. అలాగే మిగిలిన భక్తులు విలియం కేరీ, హెన్రీ మార్టిన్, జార్జ్ ముల్లర్, జాన్ వెస్లీ ఇలాంటి భక్తులు ఎక్కువ సమయం దేవునితోనే గడిపారు. ఇంకా కైలాస మహర్షి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన అయితే అసలు మనుష్యులతో గడపటం మానేసి పూర్తిగా దేవునితోనే గడిపాడు. ఎప్పుడు ఒక అడవిలో ఒక లోయలో కూర్చొని ప్రార్థన చేసే పని మీదే ఉండేవాడు. దేవునితో సమయం గడపటము అది చాలా అద్భుతమైన సమయం. ఈ మోషే గారు 40 రోజులు దేవునితో గడిపాడు. కొన్ని సమయాల్లో ప్రియులారా దేవునితోనే గడపాలని ఉంటుంది, కానీ అలా ఉండటం వీలు కాదు. మనం అలా చేయగలిగింది ఏమి లేదు. నాకు కూడా చాలా ఇష్టం దేవునితోనే ఎక్కువ సమయం గడపాలనేది నా కోరిక. కానీ నాకున్న బాధ్యతలు కొన్ని ఉన్నాయి కదా, ఈ సంఘం యొక్క బాధ్యతలు. ఈ బాధ్యతలలోనికి నేను వెళ్ళాలి, ఆ పనులు చెయ్యాలి. ఇక అవి చేయగా మిగిలిన సమయమే నేను దేవునితో గడుపుతున్నాను. కానీ ఎక్కువ సమయం గడపాలనేది నేను ఆలోచిస్తూ ఉంటా, ప్రయత్నం చేస్తా. మోషే గారికి కూడా బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత లేని వ్యక్తి కాదు. ఇశ్రాయేలీలను నడిపించాలి. వీరందరినీ లక్షల మందిని నడిపించడం అంటే అది చిన్న పని కాదు, చాలా పెద్ద బాధ్యత. అయినా కూడా ఒక 40 రోజులు వీలు చేసుకున్నాడు. ఎలాగో ఒక 40 రోజులు వీలు చేసుకొని దేవునితో గడిపే సమయాన్ని చూసుకున్నాడు. మనము దేవుల్లో స్థిరంగా ఉండాలి అనంటే మనకు ఎన్ని బాధ్యతలు ఉన్నా మధ్యలో కొంత టైం చూసుకోవాలి. ఒక 3 రోజులో 2 రోజులో 4 రోజులో ఒక టైం చూసుకొని ఆ టయాన్ని దేవునికి గడపాలి. మోషే గారు మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడిగా ఉండి కూడా మరి టైం చూసుకొని ఒక 40 రోజులు దేవునితో సమయాన్ని గడిపాడు. ఇటీవల మనం ఒక 3 రోజులు దేవునితో గడిపాము. అలాగే మిగిలిన స్థలాల్లో కూడా అలాగే గడుపుతూ ఉన్నాం. అలా ఒక టైం చూసుకొని దేవునితో గడపాలి. దేవునితో గడిపితేనే మనం మరలా నూతన పరచబడతాం. ఇక్కడ మోషే గారు దేవునితో గడుపుతూ ఉన్న సమయంలో చాలా విషయాలు మోషే గారికి దేవుడు చెప్పాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ ప్రజలకి ఏం చెప్పాలి, ఆ ప్రజలకి ఏమి నేర్పించాలి, అన్ని విషయాలు చెప్పాడు. ప్రభు దగ్గర కూర్చుంటే పిల్లరా చాలా విషయాలు మనకు చెబుతాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తాను అన్నాడు. 33:3లో నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు బోధిస్తాను. ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు అలాగూ మనకు బోధిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మోషేకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే 40వ వచనం చూడండి. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోషే, ఈ 40 రోజులు నా దగ్గర ఉన్నావు కదా, నేను నీకు చాలా విషయాలు చెప్పాను కదా, ఈ చెప్పినవి నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోతే నేను నీకు చెప్పిందంతా వృధా అయిపోద్ది. మర్చిపోకూడదు. మరి మర్చిపోకుండా ఏం చేయాలి? వాటిని అనుసరించాలి, వాటిని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాలి,
వాటి ప్రకారం మీరు జాగ్రత్తగా బ్రతకాలి, చెప్పాలి, చెయ్యాలి. పిల్లలు చూడండి, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. 3 నెలలకు రండి మరలా అంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని 3 నెలలకు వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. అదేదైనా ఒక డ్యూటీ పని ఉంది అని అంటే, పలానా టైంకి ఇంటర్వ్యూ ఉంది అని అంటే ఆ టైంకి వెళ్ళి ఆడ ఉంటాం, జాగ్రత్త పడతాం అలాంటి విషయాల్లో. మరి దేవుని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్త పడాలి. మన ఆత్మ వర్ధిల్లాలి అనంటే, మన ఆత్మ ఫలించాలి అనంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు లేకుండా పిల్లరా మనం వర్ధిల్లలేము. పిల్లవాడు రిజల్ట్ వచ్చినప్పుడు, 10th క్లాస్ పిల్లవాడే అనుకోండి, రిజల్ట్ వచ్చినప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చాను అని అంటాడు ఒకడు. ఇంకొకడు అడిగితే 1 మార్కులో ఫెయిల్ అయ్యాను అంటాడు ఇంకొకడు అనుకోండి. ఒకడేమో స్కూల్ ఫస్ట్ వచ్చానని చెబితే ఇంకొకడేమో 1 మార్కులో ఫెయిల్ అయ్యాను అని అంటాడు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఇద్దరు స్కూల్కి వెళ్ళారు, ఇద్దరు క్లాసులో విన్నారు, ఇద్దరు ఎగ్జామ్స్ రాశారు. మరి అదే క్లాసులో ఉన్నవాడేమో స్కూల్ ఫస్ట్ ఒకడు వస్తే ఒకడేమో 1 మార్కుతో ఫెయిల్ అయ్యాడు. కారణం ఏంటి? తేడా ఏంటి అని అంటే, ఆ తేడాలు అతను వినే విధానంలో తేడా ఉంటుంది. చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా వింటాడు. ఏది? ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు జాగ్రత్తగా వింటాడు. అవసరమైనప్పుడు నోట్స్ రాసుకుంటాడు. ఆ నోట్స్ రాసుకున్న తర్వాత మరలా దాన్ని చదువుతాడు, కంటత పెడతాడు, బైహార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వాటిని వళ్ళించుకుంటాడు, మరలా గుర్తు తెచ్చుకోవడం కోసం చూడకుండా రాసుకుంటాడు. ఒక్కసారి చూడకుండా రాసుకున్నామంటే ఇక అది ప్రింట్ అయిపోయినట్టే మైండ్లో. అలా జాగ్రత్త తీసుకుంటాడు ఎవరో స్కూల్ ఫస్ట్ వచ్చినాడు. ఈ 1 మార్కుతో ఫెయిల్ అని అన్నవాడు వినే విషయంలో లోపమే, రాసుకునే విషయంలో లోపమే. రాసుకున్నా మరలా దాన్ని వైపు చూడడం, చదవడం, అందువలన ఫెయిల్ అయ్యాడు. తీసుకునే జాగ్రత్తను బట్టి అతనికి మార్క్స్ బాగా వచ్చినాయి. ప్రియులారా, మన భక్తి జీవితం కూడా మనం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మనం దేవుని శక్తిని పొందుకుంటాము. వినే విషయాల్లో, రాసుకునే విషయాల్లో, వాటిని గూర్చి చదివే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దేవుని విషయాలు. ఎందుకంటే దేవుని విషయాలలో జాగ్రత్తగా ఉన్నవాళ్ళు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండేటట్లుగా దేవుడే నడిపిస్తాడు. అది దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు, తన బిడ్డలు అని దేవుడు ఎప్పుడైతే మనల్ని అనుకుంటాడో ఇక అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తాడు. అందుకని మనం జాగ్రత్త పడాలి. మోషేకి అదే చెబుతా ఉన్నాడు 40వ వచనంలో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. జాగ్రత్త పడుము. ఏంటి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒక ఊరు వెళ్ళబోయే ముందు నీ ఇంటిని కిటికీలు వేస్తావు, తలుపులు వేస్తావు, తాళం వేస్తావు. ఆ తాళం పడిందా లేదా అని లాగి చూస్తావు. జాగ్రత్త. అది చాలదన్నట్లుగా ప్రక్కటి వాళ్ళకి, అమ్మ ఊరు వెళ్తున్నాను కాస్త చూస్తూ ఉండండి అని చెబుతావు. జాగ్రత్త. మరి ఇలాంటి జాగ్రత్తలు ఆత్మీయముగా ఏం తీసుకోవాలి? ఆత్మీయముగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదవండి.
అయితే నీవు జాగ్రత్త పడుము. కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు నీ జీవిత కాలమంతయు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనము. చూసారా, దేవుని విషయాల్లో మనం వర్ధిల్లాలి అనంటే మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు అన్నిటికంటే భయంకరమైంది మన మనస్సు. మనస్సులోనికండి రకరకాల తలంపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడు బుద్ధి పుడుతుంది, చెడు ప్రేరేపణలు వస్తూ ఉంటాయి, చెడుగు చెయ్యాలని అనిపిస్తుంది, చెడుగు చూడాలని అనిపిస్తుంది, చెడుగు మాట్లాడాలని అనిపిస్తుంది. ఆ మనస్సులోనికి అలాంటి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి? వెంటనే దానిని గుర్తుపట్టాలి. ఒక్కసారి మనస్సులోనికి ఒక దుష్ట ఆలోచన వస్తే వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వాలి, గద్దించాలి దాన్ని. ఇదిగో నాకు చెడు ఆలోచన వచ్చింది, ఓ సైతానా నాలో నుండి వెళ్ళిపో అని నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అది నువ్వు లోపలికి వస్తే నీ లోపల ఉండి ఆ చెడు ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యేటట్టుగా చేస్తుంది. ఒకటి రానిస్తే 2 అవుతుంది, ఆ 2టిని గద్దించకపోతే 4 అవుతాయి. అలాగ చెడు ఆలోచనలు, దురాలోచనలు ఎక్కువైపోతాయి మైండ్లో. అందుకని ఒక్కసారి వచ్చినప్పుడే దాన్ని గద్దించాలి. అసలు ఒక్కసారి కూడా నాకు చెడు ఆలోచనలు రాలేదు అని అన్నావంటే నీది అబద్ధం. నువ్వెంత మంచి వ్యక్తి అయినా చెడు ఆలోచనలు రాని వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా ఉండడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. చెడు ఆలోచనలు వస్తాయి, కానీ అవి నిల్వ ఉండకూడదు. సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పాడంటే చెడు ఆలోచనలు గూర్చి, ఆకాశ పక్షులు మన తల మీద గుండా చాలా ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలియకుండా మనం నడిచిపోతుంటే మన మీద గుండా ఎన్ని పక్షులు పోవట్లేదు? కొంగలు, కాకులు, గ్రద్దలు, పిచ్చుకలు, ఇలాంటి చిన్న చిన్న పక్షులు మన తల మీద పైనుండి ఎన్నో పోతూ ఉంటాయి. వాటిని మనం చూడకపోయినా అవి ఎగురుకుంటా మన తల మీద గుండా పోతూ ఉంటాయి. కానీ అవి నీ తల మీద వాలి గూడు పెడుతుంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం. అవి పైగుండా పోతే మనం ఏం చేయలేము, కానీ మన తల మీద వాలి మన తల మీదే గూడు కడితే మనం తోలేస్తాం. అలాగే దురాలోచనలు అనేవి ఆకాశ పక్షులాగా వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. దాన్ని నువ్వు తోలుతూ ఉండాలి. నువ్వు ఉండనిస్తే అది గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుంది అనంటే ఇక హృదయాన్ని కఠినం చేసేస్తాయి. అందుకనే నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి వీటిని తోలేయాలంటే మార్గం ఏంటి? దురాలోచనల్ని మనం ఏదైనా ఎడం చేత్తో కొడితే పోతాయా, లేకపోతే కుడి చేత్తో కొడితే పోతాయా? దురాలోచనలు మనకు రాకుండా మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఒక సూత్రం ఎక్కడుంది. ఆ సూత్రం ఏంటి? 9వ వచనం మరలా చదవండి. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు. అంటే మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవటంలో ఒక సూత్రం ఏమిటంటే, దేవుడు మనకు ఎన్నెన్ని మేలులు చేశాడో వాటిని మరువకుండా గుర్తు చేసుకుంటా ఉండాలి. దేవుడు ఎన్నెన్ని మేలులు చేశాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకసారి ఒక తల్లి ఏం చెప్పిందంటే, మా ఇంటిలో మేమెప్పుడు కూడా బియ్యం వండుకొని తినలేదు. అంటే భోజనం చేయటానికి బియ్యం వండుకొని తినలేదు. అసలు ఆ వడ్లు రైస్ బట్టే మిల్లుల్లోకి వెళ్ళి
ఆ బియ్యం కాకుండా నూకలను వస్తాయి చూడండి, మట్టి గడ్డలు, చిన్న చిన్న మొక్కలు, ఆ ఒడ్లు, ఆ బియ్యం మొక్కలు ఉంటాయి, ఆ మట్టి గడ్డలో చిన్న చిన్న బియ్యపు మొక్కలు కలిసిన నూక అంటారు దాన్ని. ఆ నూకను ఒక ప్రక్కన వేసేవాళ్ళు మిల్లులో. ఆ నూకలు కొనుక్కొచ్చుకునే వాళ్ళం మేము, ఎందుకంటే బియ్యం కొనటానికి కూడా అర్హత లేదు మాకు. నూకలు కొనుక్కొచ్చితే అవంతా ₹1 ఇస్తే ఒక సోలో తవిడు ఇచ్చేవాళ్ళు. ఆ నూకలు తెచ్చుకొని వాటిని నానబోసి ఆ మట్టి గడ్డలన్నీ కరిగిపోతే ఆ మిగిలిన నూకల బియ్యాన్ని వండుకొని మా ఇంటిలో తినేవాళ్ళమే అని చెప్పింది. అలాగూ చాలా సంవత్సరాలు బ్రతికారు. కానీ వాళ్ళు ప్రభువును తెలుసుకున్నారు. ప్రభువును తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేసి సంఘములో నమ్మకంగా ఉండటం ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడం ప్రారంభించాడు. అనేక సంవత్సరాలు నూకల బియ్యం, నూకల అన్నం తిన్న మేము ఈ రోజున మా ఇంటిలో సమృద్ధిని ఇచ్చాడు. అనేకులకు భోజనం పెట్టే అంత సమృద్ధిని మాకిచ్చాడు. ఇది దేవుడు చేసిన మేలు అని సాక్ష్యం చెప్పారు. ఇదొక మేలు. ఇలాగ ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎన్ని మేలులు చేశాడో ఆ మేలులన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ హృదయంలోనికి తెచ్చుకుంటా ఉంటే దురాలోచనలకి నీకు రావు. దురాలోచనల్ని తోలివేసే ఒక సూత్రం ఏంటంటే దేవుడు నీకు చేసిన మేలులు తలంచుకోవాలి. ఒక బండి మీద వెళతా ఉన్నావు. ఈ బండి మీద వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో ఎక్కడో ఏదో చూసావు. ఏదో చూసినప్పుడు ఒక దురాలోచన వచ్చింది. దానిని నువ్వు అనాలోచితంగా ఆలోచించడం కంటే నేను ఈ బండి మీద వెళుతున్నప్పుడు ఈ దురాలోచన వచ్చింది, అసలు ఈ బండి ఎవరు నాకు ఇచ్చారు? ఇది నాకు ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన వస్తువు మీద, ప్రభు ఇచ్చిన వాహనం మీద కూర్చొని నేను ఇలాగ దురాలోచన చేయటం దేవునికి ఇష్టమేనా? నా బండిని బట్టి నేను ప్రభువుని స్తుతించాలి, నా ప్రభువుని గణపరచాలి. కానీ ఈ ప్రభు ఇచ్చిన బండి మీద కూర్చొని ఎంత దురాలోచన నేను ఎందుకు చేయాలి? ప్రభువా నన్ను క్షమించండి, నీవు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలని నీ మనస్సును ఎట్లా త్రిప్పుకుంటే ఆ దురాలోచనలు పోతాయి. అంతేగాని ఏదో ఎడం చేత్తోనో కుడి చేత్తోనో కొడితే పోవాయి. అందుకనే జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటంటే 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుని వాక్యము, దేవుడు చేసిన మేలులను మన హృదయంలో నుండి తొలగిపోనివ్వకూడదు. ఎప్పుడు ప్రక్కకు పోకూడదండి. మన మనస్సు ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలతో నింపబడాలి, దేవుడు చేసిన మేలులతో నింపబడాలి. నేను జీవించి ఉన్నానంటే ప్రభు కృప, నేను ఒక వాహనం నడుపుతున్నానంటే ప్రభు కృప, నేను ఈ మాత్రం చదువుకున్నానంటే ప్రభు కృప, ఈ మాత్రం నేను ఆర్థికంగా స్థిరపడ్డానంటే ప్రభు కృప. ఆ మేలులను నీ హృదయములో నుండి తొలగిపోనివ్వకూడదు. దేవుని దగ్గర దీవెనలు ఎలా ఉంటాయి అంటే పిల్లరా, అంచెలంచెలుగా ఒకేసారి రావు. దేవుని దీవెనలు ఒకేసారి రావు, అంచెలంచెలుగా ఉంటాయి. ఉదాహరణకి నీ దగ్గర రూపాయి కూడా లేకపోతే ఒక దీవెన ₹100 ఇస్తాడు. నువ్వు అక్కడ నమ్మకంగా ఉన్నావా లేదా చూస్తాడు. ప్రతిదానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది దేవుని దగ్గర, ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ దేవుడు పెట్టాడని నీకు అర్థం కాదు, కానీ ఆయన గమనిస్తూ ఉంటాడు. నీకు
చేతగాని వ్యక్తికి ఒక 100 రూపాయలు ఇచ్చి చూస్తూ ఉంటాడు, నువ్వేం చేస్తావా ఈ 100తో అని. దానిలో దేవునికి ఇచ్చి మిగిలింది నువ్వు వాడుకుంటూ దేవుని మహిమార్థమై ఉన్నావు అనుకో, దేవుడిని నమ్ముతాడు. నమ్మి ఏం చేస్తాడో తెలుసా, ఈ 100లో నమ్మకంగా ఉన్నాడు, ఈసారి 1000 ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడో అనుకుంటాడు. అదొక అంచె, ఒక స్టెప్. ఆ 1000లో మరలా దేవునికి ఇచ్చి మిగిలింది నువ్వు నమ్మకంగా దేవుని మహిమార్థమై వాడుతున్నావు అనుకో, అలా కొంతకాలం చూస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఆయనని ఎదురుగా ఉండి చూడ్డు, ఆయన నరులను, ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్నాడు, పరీక్ష చేస్తాడు. ఆ టెస్ట్లో మనం నమ్మకంగా ఉన్నాం అనుకో, ఈసారి ఇంకా పెంచుతాడు. అలా పెంచి దావీదు నమ్మకంగా ఉన్నందువలన ఐశ్వర్యవంతుడుగా మారిపోయాడు. స్టెప్ బై స్టెప్, అంచెలంచెలుగా వస్తుంది దేవుని దీవెనలు. లోకస్తులకేమో దేవుడు దీవిస్తాడు, ఒకేసారి కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరించినప్పుడు గర్వంలో పడిపోయి, చెడు అలవాట్లకు పడిపోయి పతనం అయిపోతారు. లోకస్తుల దీవెనలు ఎలా ఉంటాయి, దేవుళ్ళ దీవెనలు ఎలా ఉంటాయంటే అంచెలంచెలుగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. ఒక్కసారి ఒక స్టెప్కి ఎదిగిన తర్వాత మరలా ఆ వ్యక్తి క్రింద పడటం అనేది జరగదు. ఆ స్టాండర్డ్లోనే ఉంటాడు, అంతకంటే పైకి ఎదుగుతాడు కానీ తగ్గడు. కారణం దేవుల్లో నువ్వు స్థిరంగా ఉండుటను బట్టి. కావున ప్రభువులారా, నీ హృదయాన్ని, నీ మనస్సును దేవుల్లో స్థిరముగా ఉంచుకోవాలి. ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. ఎవరికి వాళ్ళని జాగ్రత్త పడాలండి. దేవుడు నీ జీవితం నీది, నా జీవితం నాది. నీ భార్య జీవితం నీ భార్యది, నీ భర్త జీవితం నీ భర్తది, నీ పిల్లల జీవితం పిల్లలది. అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని మన ఇండివిజువల్ లైఫ్లో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనందరికీ కలిపి ఒక జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని కుటుంబ జీవితం అంటే కుటుంబం మొత్తం కలిపి ఒకటే, ఒక్కొక్కరు ఒకటి, కుటుంబం అంతా కలిపి ఒకటి. ఆ కుటుంబ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఎవరంటే అబ్రహాం బహు జాగ్రత్తగా ఉన్నాడండి దేవుని విషయాల్లో. ఆయన కుటుంబము, దేవదూతలు, దేవుని బిడ్డలు వస్తే, దర్శించడానికి వస్తే, అయ్యలారా మా ఇంటికి రండి అని చెప్పి వెళ్ళి ఆ దేవదూతల పాదాల మీద పడి నమస్కారం చేసి సాగిలపడి మరలా ఇంటికి తీసుకొని వచ్చి ఆయన భార్యకి చెప్పి, అమ్మా మన ఇంటికి దేవదూతలు వచ్చారు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పి అబ్రహాము, శారాలు ప్రయాసపడి అప్పటికప్పుడు భోజనాలు సిద్ధం చేసి వాళ్ళకి పెట్టి, వాళ్ళ ఆకలి తీర్చి, వాళ్ళ దప్పిక తీర్చి, వాళ్ళకి పరిచర్య చేసి ఆ తర్వాత దీవెనలు పొందారు. వాళ్ళు మీదటికి మీ ఇంటికి మరలా వస్తాం, ఒక కుమారుడు మీకు కలుగునుగా కానీ దీవెన పొంది వెళ్ళారు, ఇచ్చి వెళ్ళారు. చూసారా, జాగ్రత్త పడిన కుటుంబం అది. కానీ అంత జాగ్రత్త లోతుకు లేదు. మళ్ళీ లోతు రెక్లెస్, లోతులో నిర్లక్ష్యం ఉంది, లోతు భార్యలో నిర్లక్ష్యం ఉంది, లోతు పిల్లల్లో నిర్లక్ష్యం ఉంది. అసలు అయితే వాళ్ళైతే దేవుని భయం లేకుండానే పోయింది, నిర్లక్ష్యం. ప్రియరా, మనం జాగ్రత్త పడాలండి. మన కుటుంబంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. ఏముందలని ఆ ఉన్న 2 పిల్లలు, ఆ ఉన్న తల్లిదండ్రులు, 4 మాటలుగా ఉన్నామో అజాగ్రత్త, నిర్లక్ష్యం వస్తుంది ఇంట్లోనికి. అందుకని కుటుంబం అంతా కూడా, అందుకనే ప్రార్థన చేసిన కుటుంబం అంతా చేయాలి, ప్రార్థనకు వెళ్ళిన కుటుంబం అంతా ప్రార్థన చేయాలి, పరిచర్య చేసిన కుటుంబం అంతా చేయాలి, దేవునికి మొరపెట్టిన కుటుంబం అంతా మొరపెట్టాలి. అబ్రహాము కుటుంబంలాగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు. అలా చేసిన వాళ్ళు ఎవరు? దావీదు కుటుంబం, మోషే కుటుంబం. అలా చేసిన వాళ్ళు ఎవరు? అకుల ప్రిస్కిల్లా కుటుంబము.
ఇలాగ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో. ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబం. ఈ రోజున మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. మన కుటుంబాన్ని దేవుడు దీవించాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లలు కాలేజీల్లో, హాస్టల్లో ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అలాగే మన దగ్గర ఎప్పుడు ఉండరు, వాళ్ళ రూమ్స్లో, వాళ్ళ హాస్టల్ రూమ్స్లో ఉంటారు. వాళ్ళు అసలు ప్రార్థన చేశారా చేయలేదా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. నాకు అన్ని విషయాల కంటే బాగా కోపం వచ్చే విషయం ఏంటంటే, పిల్లల విషయంలో అన్ని విషయాల కంటే బాగా కోపం వచ్చే విషయం ఏంటంటే, బైబిల్ చదివేవా అని అడిగినప్పుడు ఈరోజు చదవలేదు అన్నా, ఈరోజు ప్రార్థన చేయలేదు అన్నా, ఆ ఒక్క పాయింట్ మాత్రం నేను అస్సలు సహించను. పిల్లల్నే సహించను, ఆ ఒక్క విషయంలో నేను సంఘస్థులను కూడా సహించలేను అసలు. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు, ఆ ఆశీర్వాదం కూడా నాకు తెలుసు. అందుకనే ఆ పాయింట్ దగ్గర ఒకవేళ మిమ్మల్ని బైబిల్ చదివామా అని అడిగినప్పుడు మీరు చదవలేదు అని అంటే నా తల చిటపట అంటది, నా వెంటనే అనిపిస్తుంది, నాకు నా తల చిటపట అంటది. బా ఏంటి ఇల్లు ఎట్లా తయారయ్యారని. జాగ్రత్త పడాలి ప్రియులరా, జాగ్రత్త పడాలి. అది దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు ఎందుకు నువ్వు రాజీ పడుతున్నావు? దేవుని వాక్యం ఏం చదివావు? అయితే నువ్వు జాగ్రత్త పడము, కన్నులారా చూచిన వాటిని, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు. చూసారా, నీ హృదయములో నుండి వాక్యము తొలగిపోకూడదు, ఆ క్రమము తొలగిపోకూడదు, క్రమము తొలగిపోకూడదు. కొన్నిసార్లు ఈ ఆర్మీలో, మిలిటరీలో డ్యూటీలు చేసేవాళ్ళు ఇళ్ళకు వస్తారు. ఇళ్ళకు వచ్చినప్పుడు, సెలవులకు వచ్చినప్పుడు అక్కడ టిఫిన్ టైం ఏదుందో ఇంటికి వచ్చినా కూడా రాజీ పడరాళ్ళు, ఆ టైంకి పెట్టాల్సిందే. అదొక క్రమానికి అలవాటు అయిపోయారు వాళ్ళు. అక్కడ వాకింగ్ టైం ఏది ఉందో ఇంటికి వచ్చినా రాజీ పడరు, అదే టయానికి వాకింగ్కి వెళ్ళిపోతారు. ఆ ట్రైనింగ్ అలాంటిది. మీకు టిఫిన్ చేసే టైం ఏంటో అని అడిగితే నాది రోజుకు ఒక టైం అన్న అంటారు. నిద్రలేసే టైం చెప్పండి, ఏమో ఏ రోజు ఏం చేస్తాను నాకే తెలియదు, ఒక టైం లేదు మనకి. బైబిల్ చదివే టైం ఏంటి? బైబిల్ అన్నా అసలు పుట్టిన దగ్గర నుండి ఇప్పటికే చదువుతున్నాను, కానీ ఒక టైం అంటూ లేదన్నా, ఏందో చదువుతాను. సరిపోని ప్రార్థన చేసే టైం ఏంటి? దానికి కూడా ఒక టైం లేదు. అంటే అంత అక్రమం అనేది, అంత అక్రమం. ప్రార్థనకు ఒక టైం లేదు, బైబిల్ చదవడానికి ఒక టైం లేదు, అక్రమం. అంటే నీ శరీరంలో నుండి ఆ దేవుని వాక్యాన్ని, దేవుని క్రమాన్ని ప్రక్కకు పోనివ్వకూడదు, అది క్రమముగా ఉండాలి. అంటే ఈ క్రమమైన పద్ధతిలోనికి నువ్వు వస్తూ ఉంటే అంచెలంచెలుగా దేవుడు నిన్ను పెంచుతాడు. మనకేంటంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకోబోయే లోపు బైబిల్ చదవాలని ఒక రూల్ పెట్టుకున్నాం. మనం చదువుతాం, అది ఎప్పుడు చదువుతామో తెలియదు. అలాగే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ప్రార్థన కూడా కొంచెంసేపు చేయాలి, మరీ మిస్ అవ్వకూడదు, చేయకుండా ఉండకూడదు, చెయ్యాలి. ఏదో ఒక టైంలో చేయొచ్చు. ఒక క్రమం ఉండాలి పిల్లరా, ఒక క్రమం ఉండాలి.
అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అయితే నువ్వు జాగ్రత్త పడుము, కన్నులారా చూచిన నీవు వాటిని కన్నులారా చూచిన వాటిని మరొక ఎండునట్లును నీ జీవితకాలం అంతయు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోను. నీ మనస్సును అలాగూ కాపాడుకోవాలి, నీ హృదయాన్ని అలాగూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో దేవుని వాక్యం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలును గూర్చి యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకము. చూడండి ఎలాంటి సవాలుకరమైన మాట బైబిల్లో చదువుతున్నాము. దావీదు గారు ఇక్కడ ఏమని రాస్తున్నాడు, యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగా. ఇప్పుడు మనం చదివాం కదా నిర్గమకాండం 25:40 మోషేకి ఏం చెప్పాడు, మోషే ఈ కొండ మీద నేను నీకు ఏం చెప్పానో వాటన్నిటినీ విషయమై జాగ్రత్తగా ఉండుమన్నాడు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడు, ఇశ్రాయేలులను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను, అంటే ఆ కొండ మీద నేను ఏమి నేర్పానో వాటి ప్రకారము, ఆ కట్టడల ప్రకారము, ఆ ఆజ్ఞల ప్రకారము, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల. తీర్చిన తీర్పులు అంటే ఏంటండి? గమనించండి, రూల్స్ పెడుతున్నాడు, రెండవది బ్లెస్సింగ్ పెడుతున్నాడు, మూడవది పనిష్మెంట్ పెడుతున్నాడు. రూల్స్ ఉన్నాయి, బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఉన్నది, పనిష్మెంట్ తీర్పు ఉన్నది. అంటే ఏంటి ఇక్కడ, నువ్వు ఎలాగూ చెయ్యి, ఇలాగూ చేస్తే నేను నిన్ను దీవిస్తా, ఇలాగూ చేయకపోతే నీకు తీర్పిస్తా. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మైనస్ మార్కులు పెడతారు. ఏంటవి మైనస్ మార్కులు? అంటే నీకు బిట్ ఇస్తారు, దానికి సంబంధించి ఆన్సరు ABCDలు ఉంటాయి, నీవు కరెక్ట్ ఆన్సర్ అనుకున్నది నీవు రాయాలి. అది ఏ అయితే ఏ అని పెట్టాలి, బి అయితే బి అని పెట్టాలి, కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటే అది రాయాలి నువ్వు. కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే నీవు కరెక్ట్ ఆన్సర్ రాస్తే నీకు మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ రాస్తే వచ్చిన మార్కులు కూడా పోతాయి. ఇప్పుడు నీకు ఒక 25 మార్కులకి బిట్ పేపర్ ఇచ్చారనుకోండి, దానిలో నీకు 20 మార్కులు వచ్చినాయి అనుకోండి, 5 తెలియలేదనుకోండి, ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పి ఆ 5టికి రాంగ్ ఆన్సర్ పెడితే నీకు ఆల్రెడీ 20 వచ్చినాయి కదా, ఈ రాంగ్ ఆన్సర్లు 5 పెట్టావు కాబట్టి ఆ 20లో 5 మార్కులు కట్ అయిపోతాయి, 15 నీకు వచ్చేది. వాటిని మైనస్ మార్క్స్ అంటాం. దాన్ని ఏమంటామంటే పనిష్మెంట్, తీర్పు అంటాం. అలాగే ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రభువు చెప్పింది చేస్తే ఆశీర్వాదం, చేయకపోతే పనిష్మెంట్, మైనస్ మార్క్స్ ఉంటాయి. అందుకనే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడిన వాళ్ళని ఏమైనా ఉంది అక్కడ వాక్యంలో 13వ వచనం చదివే మరలా.
యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ఆయన ప్రకారముగాను తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన నీవు యెడల జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. నీవు వృద్ధి పొందుదువు. చూసారా, ఇప్పుడు అక్కడ మీ బైబిల్లో పెన్నుంటే ఏం రాస్తారంటే జాగ్రత్త ఈజ్ ఈక్వల్ టు వృద్ధి అని రాసుకోండి. మీకు అప్పుడు బాగా గుర్తుంటుంది. అక్కడెక్కడో మీరు రాయగలిగితే, లేకపోతే ఆ పైన తెలుపు ఉంది కదా, అక్కడన్నా రాసుకోండి. జాగ్రత్త అక్కడ ఏమనుంది? నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు. అది అండర్లైన్ చేసుకొని, జాగ్రత్త పడ్డ వాళ్ళు ఏం పొందుతారు? వృద్ధి పొందుతారు. అంటే జాగ్రత్త ఈజ్ ఈక్వల్ టు వృద్ధి. రాసుకున్నారా? మీకు బాగా గుర్తుంటుంది అలా రాసుకుంటే. జాగ్రత్త ఈజ్ ఈక్వల్ టు వృద్ధి. చూసారా? అంటే దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్త పడితే, వింటున్న వాక్యానికి నువ్వు జాగ్రత్త వహిస్తే నీవు ఖచ్చితంగా వృద్ధి పొందుతావు. వృద్ధి అనేది అన్ని రకాలుగా ఉంటుందండి. నీ ఆరోగ్యము వృద్ధి పొందుతుంది, నీ ఆర్థిక స్థితి వృద్ధి చేస్తాడు, నీ కుటుంబ స్థితిని వృద్ధి చేస్తాడు. నువ్వు ప్రభువు కొరకు ప్రయాసపడుచున్న వ్యక్తివి కాబట్టి ప్రభువు లేవనెత్తుతాడు. అన్ని రీతులుగా వృద్ధి ఉంటుంది. నీవు చేయాల్సింది ఒక్కటి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మరి అలాగూ మనం ఉంటున్నామా? అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. కావున ప్రభువుని పిల్లరా, మనం ఎలాగో జాగ్రత్త పడాలి. అన్ని విషయాల్లో, బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, కుటుంబ ప్రార్థన చేసే విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవుని పని చేసే అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగూ జాగ్రత్త పడినప్పుడు నీవు వృద్ధి పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా చివరిగా దేనిలో జాగ్రత్త పడాలో ఇంకొక వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన పత్రిక చూడండి, 2వ పేతురు 2వ పత్రిక చూడండి. పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చదవండి, 11 నుండి చదవండి. 11, 12 ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పిల్లరా, అక్కడ వాక్యంలో ఏం చదువుతున్నాం అంటే, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు. ఆకాశాలు ఏమవుతున్నాయంట? రగులుకుంటున్నాయంట. రగులుకోవటం ఏంటండి? మనకి ఇంతకుముందు చిన్న చిన్న తాటాకులు ఇళ్ళు ఉండేవి పల్లెటూరుల్లో. తాటాకులు, బొంగులు ఇళ్ళు ఉండేవి. ఏ ఊర్లో చూసినా ఆ ఇళ్ళే. అప్పుడప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఏదో ఒక చిన్న ఇంటిలో పొరపాటు జరిగితే అక్కడ అగ్ని రగులుకొని ఆ గాలి ఎటుపోతే అటు ఆ వరుసనే ఉన్న ఇళ్ళన్నీ కాలిపోయాయి. ఈ ఇళ్ళన్నీ కాలిపోయి బూడిదైన తర్వాత తీరిగ్గా గంటలు కొట్టుకుంటా వచ్చేవాడు ఆయన. ఎవరు? గంటలకారు ఆయన. అంటే ఆయన రావాలంటే
ఇళ్ళన్నీ కాలిపోవాలి, బూడిదవ్వాలి, అప్పుడు వస్తాడు తీరిగ్గా. అలా వచ్చేవాడు. ఇదంతా మన ఊర్లో అలవాటే. ఎన్నో ఊర్లో ఇదంతా చూసాం. అంటే అగ్ని ప్రమాదం జరిగితే ఆ లైన్ ఇళ్ళన్నీ కాలిపోయాయి. కొన్ని ఇళ్లల్లో అసలు ఏమీ వచ్చేవి కాదు. ఇక ఆ టైంకి ఇంట్లో ఏది ఉంటే మొత్తం కాలిపోవటమే. మనుషులు ఒక్కళ్ళే రోడ్డు మీద ఉండేవాళ్ళు, అన్నీ కాలిపోయాయి. అది ఎంతో బాధగా ఉండేది. ఇళ్ళు కాలిపోయినాయి అని తెల్లారి పేపర్లో వచ్చేది. కానీ ఇక్కడ బైబిల్లో ఏముంది? ఆకాశములు రవులుకొని, అంటే ఆకాశమే కాలిపోతుందంట. ప్రియరా, ఆకాశము కాలిపోవటం అంటే ఏంటంటే యుద్ధాలు జరగటం. యుద్ధాలు. ఆ మధ్య కాలంలో రష్యా దేశము ఉక్రెయిన్ అనే దేశం మీద యుద్ధం చేసింది. ఆ ఉక్రెయిన్ని రష్యా దేశం స్వాధీనం చేసుకోవటం కోసం చాలా యుద్ధం చేసింది. పైన ఆకాశ విమానాలను ఉపయోగించి బాంబుల వర్షం, బుల్లెట్లు కురిపించి ఆ దేశాన్ని కాల్చివేసింది. ఆకాశం రవులుకుంది. అది ఇంకా ఆగలేదు. అది ఆగకముందే మరలా ఇప్పుడు ఇస్రాయేలు దేశము, పాలస్తీనా దేశం, ఈ రెండు దేశాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ఇస్రాయేలీలు తగ్గట్లేదు, హమాస్ వాళ్ళు తగ్గట్లేదు, పాలస్తీనా వాళ్ళు తగ్గట్లే. ఆకాశం రగులుకుంటా ఉంది. ఇది రాను రాను అప్పుడే ముగిస్తుందా అంటే ముగించేటట్లేదు. ఇంకా కొన్ని నెలలు పట్టేటట్టుంది ఈ యుద్ధం. ఆ దేశానికి విమానాలు పోవటం కూడా ఆగిపేశారు. ప్రజలు ప్రయాణాలు చేయటం ఆగిపోయింది. ఆ దేశంలో పిల్లలు ఓరక బొగ్గులు కాలిపోయినట్టు కాలిపోతున్నారు. ఆకాశం రవులుకుంటుంది. మరి నిదానంగా ఏమవుతుంది? ఇండియా ఇంకొక వైపు చేరుతుంది, ఇస్రాయల్ దేశ పక్షంగా చేరుతుంది, అమెరికా దేశం ఇంకో పక్షంగా చేరుతుంది, పెద్ద పెద్ద దేశాలు ఇంకో పక్షంగా వెళ్తున్నాయి. చివరికి ఇరాక్, ఇరాన్ మరొక వైపు వెళ్తుంది. ఇలాగ భారతదేశము, అలాగే మిగిలిన దేశాలు, ప్రపంచంలో కొన్ని దేశాలేమో ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే, కొన్ని దేశాలు పాలస్తీనాకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా యుద్ధానికి దిగారు అనుకోండి, ప్రపంచ యుద్ధముగా మారిపోద్ది. ఆకాశం రగులుకుంటుంది. ఇవన్నీ మనం గమనించుకోవట్లేదు. వాక్యం నెరవేరే రోజుల్లోకి వచ్చామండి. దేవుని వాక్యం నెరవేరే రోజుల్లోకి వచ్చాం. మనం ఏదో మన ఊరిలో, మన ఇంట్లో ఏదో క్షేమంగా ఉన్నామని అనుకోబాకండి. ప్రపంచ యుద్ధమే కనుక మారితే ఇంటికి పోయిన వాళ్ళు మరలా బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వస్తారని గ్యారంటీ లేదు. ఆకాశం నుండి వెళుతూ వెళుతూ ఏ దేశంలో బాంబులు పడతాయో, ఏ ఊరిలో పడతాయో మనకు తెలియదు. అది పడ్డా చోట కాలిపోవటమే ఆ ఊరు. ఆకాశము రవులుకుంటున్న దినాల్లో ఉంటున్నాం ప్రియులారా. మనం ఎంతో ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు మేమందరం గ్రూప్ కాన్ఫరెన్స్ ప్రేయర్లో కలిసి ప్రతిరోజు ఎంతో సమయం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఈ విషయాల కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాలి. ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉండాలి, రెండో వైపు మనం చేయాల్సింది ఏమిటి? ఏమని చదివాం? ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. పంచభూతములు అనగా దేవుడు ఇచ్చినటువంటి ఆ వస్తు సముదాయాలు. అడవులు కాలిపోతాయి, సముద్రం కాలిపోతుంది, నదులు కాలిపోతాయి, జలచరాలు కాలిపోతాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కాలిపోతాయి, మంచి దేశానికి ఆర్థిక వసతులు ఇచ్చే కంపెనీలు కాలిపోతాయి, పంచభూతముల లయమైపోతాయి. ఇంకేంటండి మనం బ్రతికేది? ఏంటి ఇంకా బ్రతికేది? పంట పొలాల మీద ఒక్క బాంబు పడితే పంటలన్నీ కాలిపోతాయి. యుద్ధ వాతావరణం వచ్చింది ప్రియారా.
ప్రపంచంలో యుద్ధ వాతావరణం వచ్చేసింది. ఎవరు తగ్గట్లేదు. ఇశ్రాయేల్ దేశస్థుడైతే మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గమని చెప్పేశాడు నెతన్యాహు. ఎంతైనా పోరాడతాం కానీ మేము రాజీ పడమంటున్నాడు. ఇలాగ ఎవరికి వాళ్ళు యుద్ధాలు ప్రకటించుకుంటే ఆకాశము రగిలిపోతుంది, పంచభూతములు లయమైపోతా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అక్కడ ఏమని చదివాం? పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఈ సూచనలు దేనికి గుర్తంట? రాకడకు గుర్తు. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పడతాం కదా, ఏ బండి వస్తుంది? రాకడనే రైలు బండి వస్తా ఉంది. నువ్వు తీరిగ్గా సిగరెట్లు కాల్చుకుంటా కూర్చో, నువ్వు తీరిగ్గా చీకట్లో త్రాగుతా కూర్చో, నువ్వు తీరిగ్గా పిచ్చి పనులు చేసుకుంటా కూర్చో. రాకడనే రైలు బండి వస్తుంది, కాలిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అంతే, జీవితము నరకానికి వెళ్ళే రోజులు వస్తున్నాయి. కానీ ఈ విషయాల్లో నీకు జాగ్రత్త ఉందా? ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఏమని ఉంది అక్కడ? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఏ ప్రవర్తన ఉండాలి మనలో? పరిశుద్ధమైన ప్రవర్తన. ప్రియులారా, ఈ రోజుల్లో క్రొత్తగా పెళ్లి చేసుకునేవాళ్ళు వీళ్ళు కుటుంబాలను జాగ్రత్తగా చూసుకొని వారు పిల్లల్ని కానీ వారి పిల్లల్ని క్షేమముగా చదివించుకుంటారు అనే గ్యారంటీలో లేని రోజులు ఇవి. ఈ గ్యారంటీ లేని రోజులండి ఇవి. ఇప్పుడు నీకు చిన్న పిల్లలు పుడితే ఆ పిల్లలు చక్కగా పెరిగి వాళ్ళు పెద్దవాళ్ళై మరలా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తామని కూడా అనుకోనని రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజున పిల్లలు రేపు పెద్దవాళ్ళై వివాహాలై వాళ్ళు మళ్ళీ ముసలోళ్ళు అవుతారన్న గ్యారంటీ లేదు. కొండకొకరు, పుట్టకొకరు, చెట్టుకొకరు అయ్యే రోజుల్లో ఉంటున్నాం మనం. నీకు అర్థమవుతుందా? నీకేమైనా ఎక్కుతుందా అసలు నీ మైండ్కి? క్షేమకరమైన దినాలు మాయమైపోతున్నాయి, అపాయకరమైన దినాలు వస్తూ ఉన్నాయి. అందుకనే వాక్యం చెబుతా ఉంది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంత జాగ్రత్త పడాలి? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తిని నేర్చుకుంటూ, భక్తిని కట్టుకుంటూ, చివరకు ఏది ఏమైనా కనీసం నేను పరలోకానికన్నా చేరాలి అనే మనస్సుతో బ్రతకాలి మనం. యుద్ధాలు వచ్చినా, లేక ఆకాశం రగులుకున్నా, లేక భూమి లయమైపోయినా, చివరికి మన ప్రాణం పరలోకానికన్నా చేరాలి. ఏదొస్తే మనకెందుకు? చావు అనేది ఏ రూపంలో వచ్చినా పర్వాలేదు, కానీ మనం ఎక్కడికి చేరాలి? పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే ఇక్కడ పేతురు ఏమని రాస్తున్నాడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కావున ప్రభువుని పిల్లరా, ఈ జాగ్రత్తలను మనం కాపాడుకోవాలి. అందుకే మోషేతో అంటున్నాడు, మోషే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఏదైతే వాళ్ళకి చెప్పానో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పు. మరి అలాగ మనం సిద్ధపడదామా?
అలాగ మనం సిద్ధపడి మన ప్రాణాల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిశుద్ధమైన ప్రవర్తన భక్తిని కట్టుకోవాలి. అది మన కుటుంబానికి, మన పిల్లలకు కూడా నేర్పాలండి. ఎవరికి నేర్పాలి? మన పిల్లలకు కూడా నేర్పాలి. అది ఆ మాట ఇందాక చదవలేదు కదా, చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండంలోనే 4:9 చదివాం, 10 చదివాయా ఇప్పుడు? నీవు హోరేబులో ఈ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు. రైట్, అది కూడా అండర్లైన్ చేసుకోండి. జాగ్రత్త పడాల్సిన విషయంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ద్వితీయోపదేశకాండం 4:10 ఉంది. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు. ఎవరికి నేర్పాలి? ఇప్పుడు మనం పిల్లలకు కూడా నేర్పాలి. అది మన బాధ్యత. మనం నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. పిల్లలు ఇప్పుడు ఎలాంటి రోజులంటే, మన పిల్లలు బాగా చదివి బాగా ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మన పిల్లలు దేవుని భయం కలిగి పరలోక మార్గంలో నడుచుకుంటే చాలు అనుకునే రోజులు ఇవి. వాటిని మనం నేర్పాలి. ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. మరి అలాగూ మనం జాగ్రత్త పడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి, దేవుని వాక్యం మనం ఎంతో విన్నాం, మరి విషయాల్లో మనం జాగ్రత్త పడుతున్నామా? మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి, ప్రభా మాలో ఆ జాగ్రత్తలు కావాలి ప్రభా. మోషేకు మీరు కొండ మీద ఏమి నేర్పించారో వాటిని అనుసరించుటకు జాగ్రత్త పడమని చెప్పారు ప్రభా. నీ హృదయంలో నుండి అవి తప్పిపోకుండానట్లు నీవు జాగ్రత్త పడమని చెప్పారు ప్రభా. పేతురైతే ఆకాశములో రవులుకుంటున్నాయి, పంచభూతములో లయమైపోతున్నాయి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త గలవారై ఉండాలి అని చెప్పారు ప్రభా. అలాగే ఈ జాగ్రత్తలు మీ పిల్లలకు కూడా నేర్పాలి అని చెప్పారు ప్రభా. దేవా మాకు సరి అయిన జాగ్రత్తలు దయచేయండి. అశ్రద్ధ, అజాగ్రత్త మాలో తీసివేయండి ప్రభా. నాయన మీ సన్నిధిలో మేము జాగ్రత్త పరులమై ఉండి వారముగా చేయండి అని ప్రభువుని అడుగుదాం. పిల్లరా అందరం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏ విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలో మీరు మాకు బోధించారు. ఆ వాక్యమును విని గైకొని వారెముగాను వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి వారెముగా చేయండి ప్రభువా. దినములు నాయన తండ్రి, నాయన యుద్ధ సమాచారములు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి, భూకంపములు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. యుద్ధ సమాచారము విన్నప్పుడు రాకడను మీరు జ్ఞాపకము చేసుకోనండి అని చెప్పారు ప్రభా. ఈ దినముల్లో మేము పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించటానికి జాగ్రత్త పడు వారిగా నన్ను మమ్మలను చేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. ఈ వర్తమానం వినుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు సిద్ధము చేయండి ప్రభా. జాగ్రత్త కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని చేయండి. ప్రతి ఒక్కరిని దేవుని యొక్క సన్నిధితో, దేవుని శక్తితో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి దేవుని మార్గంలో నడుచుకొని వారిగా చేయండి. మీ సన్నిధి, మీ సమాధానం మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచిది పిల్లలందరికీ వందనాలు.